హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్ అండి. ఇవాళ మన ఛానల్లో ఎండి చేపలు వంకాయ కర్రీ సింపుల్ డిష్ అయితే మీకు చేసి చూపిస్తానండి. ఇవాళ కర్రీస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఎండి చేపలు అండి, మెత్తాళ్ళు అంటారు, ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి టమాటా, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అండ్ చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఇవేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం అయితే కర్రీ చేస్తున్నాము. కర్రీకి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలండి తగినంత. చాలా సింపుల్ అండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఎండు చేపలు వేయాలి. చాలా సింపుల్గా ఉంటుందండి కర్రీ. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు పసుపు వేయాలి. ఎండి చేపలు వంకాయ కర్రీ ఆంధ్ర స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. కర్రీ అయితే చాలా సింపుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి చేపలు కొంచెం రెడ్గా అయినప్పుడు, రెడ్గా వేగుతాయి కదండి గోల్డ్ కలర్లో, ఇలా అవ్వంగానే టమాటా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయ వేయాలండి. కొంచెం లైట్గా తగినంత వేసుకోవాలి సాల్ట్ అనేది. నేనైతే ఇలా దొడ్డుప్పు వేస్తున్నానండి, బాగుంటుంది టేస్ట్. ఒక 5 minutes ఉడికితే మనం నెక్స్ట్ వంకాయలు వేసేద్దాం. 5 minutes అయితే అయ్యిందండి, కర్రీ అయితే కూడా ఉడికింది. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఎండి చేపలో వంకాయ కర్రీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వేసేయాలి. తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుందండి కర్రీకి. ఇక పైనుంచి మన ఛానల్లో కూడా అన్ని డిషెస్ అయితే వస్తాయి, మంచి మంచి వంటలు అయితే నేను చేస్తూ ఉంటాను. అందరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు వంకాయలు వేసాను కదండి, కారం వేయాలి. కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాము. కారం వేసేసిన తర్వాత చింతపండు పులుసు పోయాలండి. మీరు కారం కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువే తింటామండి కారం అనేది. పులుసు అయితే
ఇది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి మెజర్మెంట్. ఇలా మంచిగా పులుసు అనేది వేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ 2 days దాకా కూడా ఉంటుందండి నిల్వ. చాలా సింపుల్ అండి కర్రీ అయితే, ఈజీగా చేసుకోవచ్చు. మనకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా ముక్కల పైకి వచ్చేదాకా వాటర్ పోసేసుకున్నారంటే మనకి కర్రీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇంకొన్ని పడతాయండి వాటర్ అయితే. ఇలా పోసేసుకుంటే వాటర్ అనేది ముక్కలు మునిగేదాకా పోసేసుకున్నారంటే మీకు ఇలా ఈ మెజర్మెంట్లో వచ్చేదాకా ఉడికించుకున్నారంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇది ఒక 20 minutes అలా ఉడికిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. నేను చూపిస్తాను మీకు రెడీ అయిన కర్రీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ. ఫైనల్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. వెండి చేపలు వంకాయ కర్రీ చాలా సింపుల్ అండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా చేసుకొని తినండి. మీకు ఇవాళ నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి అందరికీ.